హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే పానీపూరి తిండి పోటీ. ఇది వరకు పానీపూరి ఛాలెంజ్ లా నేనే గెలిచిన. ఎప్పుడైనా పానీపూరి ఛాలెంజ్ లా అప్పుడు నేనే గెలిచిన. పానీపూరి ఛాలెంజ్ నేనే గెలిచిన. మొన్న ఏదో ఒక దానిలో ఏదో ఇది ఫ్రై పీస్ బిర్యానీలో నేనే గెలిచిన కాబట్టి అడ్డిగుడ్లా గెలవలేదు, కానీ గెలిచిందని ఇక ఒప్పుకున్నా కాబట్టి ఇక తను చెప్పింది పానీపూరి అని. ఆ పానీపూరి అని చెప్పింది కాబట్టి ఓకే అని చెప్పిన. ఈసారి ఎట్లా గెలుతుందో చూస్తిగా. నాకు ఎప్పుడైనా అన్నం అంటే బాగా ఇష్టం. ఈ అన్నం ఎప్పుడు తింటాం కదా, అన్నం తర్వాత స్నాక్స్లలో మాత్రం పానీపూరి అంటే బాగా ఇష్టం అనమాట. ఈ మధ్య మా ఆయన ఆరోగ్యం అని చెప్పేసి పానీపూరి అస్సలు తింటలేడు అనమాట. అందుకని చెప్పేసి మా ఆయనకు మైనస్ ఉండేది, నాకు ప్లస్ ఉండేది అని చెప్పేసి పానీపూరి అనుకున్నా. అయితే పానీపూరి ఒకప్పుడైతే నేను పల్లెటూరులో ఉండేదాన్ని. సిటీకి పోయినప్పుడు ఈ పానీపూరి ఏంది కొత్తగా ఉంది అని ఈ పానీపూరి ఒక్కటి అసలు తినరాకపోయేది. సగం దించుకొని అది దాన్ని తింటా అంటే ఆ వాటర్ అంతా మీద కాడితే మా ఫ్రెండ్స్ అందరు నవ్వేది. తర్వాత ఎట్లా తినాలి ఏందని చెప్తే ఆ వాటర్ కాకుండా ఓన్లీ పప్పు పెట్టుకునే తినేది. చాలా రోజులు నేనైతే పానీపూరి ఫస్ట్ తిన్నప్పుడు ఆ బజ్జీలు అన్న, ఈ బజ్జీలు కాదు పానీపూరి అన్నారు. ఆ పానీపూరి అయితే ఇయ్యి అని చెప్పిన. ఇచ్చినప్పుడు దీని నిల్వోషద్దు అంటే నేను ఒక్కరిని అప్పుడు ఎవ్వరు రాలేదు. నిల్వోషద్దు ఉట్టిగానే ఇయ్యి ఇట్లా ఉట్టిగానే తింటే కాదు నీళ్ళలో పోషిస్తేనే పప్పు ఇట్లా కలిపి నీళ్ళలో పోషిస్తేనే ఇట్లా తినాలి అని అన్నారు అన్నట్టు. అయినా కానీ నేను ఉట్టిగానే తినడానికి ట్రై చేసేది. కానీ ఇక పైసలు అప్పుడు ఎప్పుడు నేను తిన్నప్పుడు 2.5 5 ఉండే. దాని తర్వాత ఇప్పుడు వెరుకుంటా పోయింది పోయి. ఇప్పుడు 10 రూపాయలకు కూడా ఎక్కడ ఎత్తలేరు. 20 రూపాయలకి 5 6 అట్లా ఇస్తాలనుకుంటా. ఇప్పుడు ఇవి ఎంత? ఇవి 100 రూపాయలు కదా, 100 రూపాయలు. చెరి 25 వచ్చినాయి 100 రూపాయలకి. తెలిసిన తన దగ్గర ఎవరైనా 4 ఇస్తున్నట, ఆయన మాత్రం 5 ఇస్తుండట. మరి అట్లా చదువుకునే రోజులలో నాకు సిటీ ఫ్రెండ్ అలవాటు చేస్తే నేను మా ఫ్యామిలీ అందరికి కూడా అలవాటు చేసిన. ఎప్పటికీ పానీపూరి అని ఎవరికైనా ఫేవరెట్. కాకపోతే ఈ మధ్య బాగా అరుదుగా తింటాను, రెగ్యులర్ గా తినకుండా ఎప్పుడో ఒకసారి అట్లా తింటాను ఆరోగ్యం దృష్ట్యా. ఇప్పుడైతే మరి పానీపూరి ఛాలెంజ్. ఎక్కువగా బయట ఫుడ్ ఎక్కువగా తినకండి. అంటే ఇట్లా అని చెప్పి మేము ఏదో పానీపూరి ఏదో సంబరానికి తినడం తప్ప ఇదేమి ఇష్టంతో కాదు. ఏదో అంటే బయటికి పోయినప్పుడు తింటాం, బయటికి పోయినప్పుడు 20 రూపాయలు తింటాం, కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ తింటాం అన్నట్టుగా, అంతే తేడా. అయితే తిండి పోటీ ఏదైనా మా ఆయననే గెలుస్తా ఉన్నాడు. ఓదికు నా ప్లేట్లో చూస్తాడు, నేనేమో కుందేల్లాగా పరిగెత్తాలని ఫాస్ట్గా ఒకటేసారి తిని మా ఆయన తాంబేల్లాగా మెల్లగా అయినా కానీ బాగానే గెలుస్తా ఉన్నాడు. నన్ను చూసుకుంటే తను ఇంకా పెద్ద పెద్ద బుక్కలు పెడతాను. అందుకని చెప్పేసి నన్ను చూడకుండా మధ్యలో ఏదైనా వేద్దామనేసి అనుకుంటా ఉన్నా. నేను బావకు కనబడా, బావ నాకు కనబడాడు. చూద్దాం మరి ట్విస్ట్ అన్నట్టు. ఇక ఇదైతే బావకు కూడా తెలియదు ఇది వరకు నేను ఇట్లా ఆలోచించడాని. మరి ఒకరికి తెలియకుండా ఒకరం అసలు ఎవరు ముందుగా తింటాము అనేది చూద్దాము. మరి పరద ఎట్లానో అట్లా సెట్ చేద్దాం బావా. అట్లాంటి టెక్నిక్లన్నీ నీకు వస్తాయి కదా, ఎట్లాగో నువ్వు ఏదో ఒకటి చేస్తావని నమ్మకం నాకున్నది. ఒకరినొకరిని చూడకుండా తిరిగి వెళ్ళాలి. ఓకే, నన్ను చూసుకుంటా బావ పెద్ద పెద్ద బుక్కలు పెట్టి ఫాస్ట్గా నన్ను ఓడిచ్చేస్తా ఉన్నాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు బావకి నేను గడవా, నేను బావకు కనబడా, మీకు మాత్రం మేము కనబడతా ఉంటాము. బావ మొత్తం కర్రీ, వాటర్, ఉల్లిగడ్డలు, పానీపూరీలు అన్ని తినేసారు బావ. అవును, మేము ఎప్పటికీ ముచ్చట్లు పెట్టుకుంటా, ఒకళ్ళు చూసుకుంటా, ఒకరి మీద ఒకరు పంచలు వేసుకుంటా అట్లా తింటా ఉంటాము. మస్తు కొత్తగా ఉన్నది. మాకే ఒక సాప సెట్ చేసినాం మెల్లగా. ఇక మాకేం దొరకలేదు. బావ గట్టిగా బావ మెల్లగా అయితే కింద పడుతుంది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేయడానికి 1/2 గంట పడుతుంది. సరే బావ స్టార్ట్. ఇప్పుడు ఇవేంటి అన్న మొత్తం అయిపోవాలి, అంతే కదా. అసలు నేను మా బావ కోసం ఇట్లా సెట్ చేసినా కానీ నాకే కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే బావ ఎంత తింటాడో, మరి ఏం చేస్తాడో, గ్యాంబ్లింగ్ చేస్తాడో, అంటే అదే చీటింగ్ చేస్తాడో, ఏమైనా వారెత్తాడో, మరి ఏం చేస్తాడో నాకు అర్థం అయితే లేదు. అసలు పారైతే వీడియోలు రికార్డ్ అవుతాయి కదా, మీరే సాక్ష్యం. ఇప్పుడు పప్పు అయిపోవాలి, ఉల్లిగడ్డ అయిపోవాలి, వాటర్ అయిపోవాలి, ఇంకా అన్ని 4 ప్లేట్లు ఉన్న 4 వాటర్ బాటిల్ అవసరం లేదు. వాటర్ బాటిల్ అవసరం లేదు. సరే స్టార్ట్. నేనైతే ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో గెలవాలని అనుకుంటా. అంటే ఎవరైనా గెలవాలని అనుకుంటాం కదా. ఇక ఓడిపోతే ఒక ఏడుపు ఒకటి తక్కువ ఉంటుంది నాకైతే. అది మా ఆయన మీద అంటాడు. అట్లా అనిపిస్తుంది. సంబరాన్ని పోటీ పెట్టుకుని ఏడుచుకుంటే సరే స్టార్ట్ చేసేద్దాం. బాబా స్టార్ట్ ఆగు, ఇప్పుడే కాదు ఆగు. రెడీ 1 2 3 స్టార్ట్. ఘాటు ఉన్నది. ఎన్ని అయిపోయినాయి? 2-3 సార్లు తింటాను అని చెప్తలేదు ఇప్పుడు.
తింటారా అబ్బో 10 గంటలు తింటారంటున్నావుగా ఏదో తింటాను బాగా మీరు 2-3 తింటారా నాకు పప్పు అటు ఇటు అనేసరికి టైం అంతా అయిపోతుంది ఉల్లిగడ్డ కూడా అయిపోనా తప్పుడు చేతనేమే నన్ను మాట్లాడే బాగా నాకు ఇష్టమైన తిండిలో కూడా నేను ఓడిపోవద్దు అంటే ఉల్లిగడ్డ కూడా అయిపోనా ఉల్లిగడ్డ కూడా అయిపోవాలి అదేంది పానీపూరిలో సౌండ్ వస్తలేదు పరపర వస్తలేదా ఎన్ని అయిపోయినాయి ఎన్నో అయిపోయింది సప్లై బా నువ్వే గెలిచినట్టున్నావు అమ్మా పర్రె సౌండే మొన్న మస్తు టగడగా గెలిచినావు ఇవాళ కూడా గెలుస్తానవా మాట్లాడతలేవేమే నీకు నాకు మాట్లాడలేవా తిని బాగా ఫినిష్ 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 నాది కూడా నేనే ముందు అమ్మాయి ఎట్లా తిన్నావే నేనే ముందు చెప్పినా లేదు అట్లా తిన్నావే అయ్యో బాబు ఇక చూడండి ఏమన్నా వారేసావా అస్సలు మారేయలేదు నేను ఏదో అనుకున్నా ఏదో అయిపోయింది నాకు ఇష్టమైన పానీపూరి తిండి పట్టిన మొన్న కూడా చేసిన ఆ గెలుపు అట్లనే కంటిన్యూ చేసిన బాగా ఏమింది బాబు అసలు ఏం జరిగింది కొంచెం తెలుసుకోవచ్చా బాటిలో నీళ్ళు కూడా లేదు ఏం కాలే కానీ నాకైతే మస్తు ఆనందంగా ఉన్నది మా బావ నేను గెలవని నేను చూసుకుంటూ తింటేనే అక్కడ తింటా ఎట్లయినా నాకు అర్థమైపోయింది నేను గెలవని ఏం చేసి అంటే అన్ని పానీపూరి అన్ని పిసికిన ఫస్టే అయ్యో పిసికి పప్పు పోసుకొని చారు దీలో పోసుకొని తింటాను ఆ చారు దీలో పోసుకున్నా కదా ఇంకా కొంచెం అలా మిగిలింది ఆ తాగే అంతలా అనేది అయిపోయిందని చెప్తాను ఇంకా కొంచెం అయిపోలేదు అందుకనే ఒప్పుకోవాలి చెప్తాను నేను నాకు ఎట్లా పానీపూరి అంటే ఎక్కువ పప్పు పెట్టుకొని ఇష్టము ఈ చారు ఎందుకో ఎక్కువ ఇష్టం ఉండదు ఎందుకంటే సరం పడేది అనమాట స్టార్టింగ్ లో నుంచి అయినా చాలా రోజులు సరం పడుతుందని నేను తినకపోయేది బాగా చెప్పేది అన్నట్టు ఏది ఎట్లా తినాలో అట్లనే తినాలి ఆ వాటర్ కూడా తాగు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఈ వాటర్ కూడా అలవాటు చేసిండు బావా కానీ ఇక నేనైతే తాగేసిన గెలవడానికి ఇంకా టక్క 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 తినేసిన నాకు మస్తు మంచిగా అనిపించింది కాకపోతే కొంచెం అంటే కొంచెం చిందర వందరగా తినుంటా ఏమనుకోకుండా తిండి పోటీ కదా గెలవాలనే ఆతృతంలో ఇక స్టైల్గా తింటే అక్కడనే అక్కడనే టైం తిన్నా కాబట్టి నేను ఓడిపోయినా నేను స్టైల్ కాబట్టి కానీ విసుకొని మంచిగా తిన్నా అన్న తిన్నట్టు ఇక నాజుగా అబ్బో బాగా మూత చూసుకుంటుంటే అన్నే ఓడిపోతాం అందుకనే ఇక గెలవాలనే ప్రయత్నంలో కొంచెం అట్లా క్లమ్సీ అంటే అట్లా కాదు ఓడిపోయిన కాబట్టి ఎక్కువ మాట్లాడతా అంటే జర కోపం అనిపిస్తాను అయ్యో అయితే ఓకే తొందరగా వీడియో క్లోజ్ చేస్తాం ఇంత అండి వీడియో ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ నాకు నచ్చిన తిండి పొట్టుతోనే మేము ఎందుకు వస్తాం ట్విస్ట్ ఎట్లున్నది మంచిగా ఉంటుంది కదా నీకు గెలవడానికి మస్తు ఉపయోగపడ్డది ఎందుకంటే మా ఆయన నన్ను చూడలేదు కాబట్టి మా ఆయన ఎంత తింటానో మా ఆయనకి తెలియలేదు లేకపోతే అమ్మ గెలుస్తాందా అని ఒకటేసారి 4-5 పెట్టేటోడు నేను అట్లా కాదు ఈసారి డిఫరెంట్ గా టక్కన నీకన్నా మస్తు ఫాస్ట్ గా ఓడగొడదామని నేను బిసుకున్నా అన్ని పానీపూరి తింటే అయిపోవాలి పానీపూరి టక్కనగా తింటా అంటే కపాలం దగ్గర మంట మండింది అన్నట్టు ఇప్పుడు మూతంతా మండుతుంది కానీ ఇప్పుడు మూతి మండుతుంది కపాలం దగ్గర ఘోరంగా మంట మండిందని ఇసలు అట్లా కావద్దని చెప్పి ఇట్లా మొత్తం బిసికిన మొత్తం అందుకనే ఎప్పటికీ అడుగుతాను అని నువ్వు కొన్ని ఫస్ట్ తిన్నాం అయ్యింది అస్సలు లేదు నిజంగా వీడియో మొత్తం రికార్డ్ అయింది అస్సలు ఏం ఇంత కూడా తినలేదు
ఆ మధ్యలో నేను ఓడిపోయినా కాబట్టి తిండి పోటీలకు కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు నేను గెలుతాను కాబట్టి అసలు విరామమే లేదు, నాన్ స్టాప్గా మళ్ళీ మీ ముందు మళ్ళీ ఒక మంచి తిండి పోటీతో మీ ముందుకు వస్తాము. ఏంది అనేది మళ్ళీ ఆలోచిస్తా. నేను గెలిచినందుకైతే మస్తు ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు, షార్ట్స్ ఉంటాయి, కామెడీ రూపకంగా మీ ముందుకు వస్తా ఉన్నాము. మా ఆయనకు వచ్చిన ఆలోచనలు మేము అడుగుతులు అదైతే నిజంగా మళ్ళీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎంకే టీవీ బ్లాగ్స్ వల్ల మా లైఫ్ అప్డేట్ అంటే మా లైఫ్ లో ఏం జరుగుతుంది ఏందనేది అట్లా బ్లాగ్స్ రూపకంగా తీస్తూ ఉంటాం కదా. మొన్న హెల్త్ బాగాలేనప్పుడు నేను ఇట్లా హెల్త్ బాగాలేదని పెట్టినందుకైతే నిజంగా చాలా మంది కనబడంగా అడిగింది అయితే ఇప్పుడు ఎట్లుంది ఆరోగ్యం అని. నిజంగా ఒక కుటుంబం లాగా మమ్మల్ని అనుకుంటున్నందుకు, మీ కుటుంబంలో సభ్యులాగా మమ్మల్ని అనుకుంటున్నందుకు కూడా నిజంగా అందరికీ ధన్యవాదాలు. ఇట్లానే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. ఎంకే టీవీ ముందుకు ఇట్లానే తీసుకెళ్తా ఉంటాము. ఇక మళ్ళీ తిండి పోటీ ఆలోచిస్తూనే ఉంటాయి ఏం తినాలని. నేను గెలవడానికి ముఖ్యంగా ప్రయత్నిస్తా. ఎండ గాలికి అట్లయితే నువ్వే వెళ్తావు అంత ఫాస్ట్ గా తిందాం. అసలు ఇది 10 అయిపోగానే నాది అయిపోవాలి కావచ్చు అనుకున్నా, అయిపోతానే కావచ్చు. నేను ఆడికి అనుకుంటానా టప్పి మన సౌండ్ వస్తలేదు ఏంది అని అనుకుంటానా. నీది 10 అయిపోయే వరకే నేను అయిపోవాలనుకుంటాను. మరీ ఇష్టం అంటే ఫేవరెట్ పానీపూరి. వచ్చినాయి బాబా, వచ్చినాయి. ఇష్టమైన తిండి పోటీనే గెలవకపోతే మళ్ళీ ఇద్దరు పోతుందని ఇట్లా బాగా పోరాటం చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వరకు నెక్స్ట్ తిండి పోటీలో సుక్కలు తినేస్తా చూడిగా. సుక్కలు తింటా నేను లెక్క పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ చూస్తున్నా. నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్తా.